ఎవరెవరితో ఎక్కడెక్కడ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి అక్కడక్కడ మనం వాళ్ళ స్వభావాలన్నీ మనకు వచ్చేస్తాయి. మనం ఎక్కడ ఉంటామో అక్కడ స్వభావం, ఎవరితో ఉంటామో వారి స్వభావం మనకు వచ్చేస్తుంది. అమెరికాలో ఉన్న మన పిల్లలు తినమన్నా ఇడ్లీలు దోశలు తినరండి, పిజ్జాలు బర్గర్లు అలవాటు పడతారు. అమెరికా నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు చూడండి, సీరియల్స్ ఉన్నాయా అంటారు. మనకి టీవీ సీరియల్సే తెలుసు, వేరే తెలియదు. వాళ్ళు తింటారు సీరియల్స్ని. మన సీరియల్స్ మనని తింటాయి, వాళ్ళేమో సీరియల్స్ తింటారు. సీరియల్స్ అంటే తెలుసు కదా, పాలల్లో వేస్తారు. ఏవో జంతికల్లా ముక్కల్లా ఉంటాయి, అవి పాలల్లో వేసుకుంది. అదే అవి ఎప్పుడు తయారు చేశారు? ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో చేశారు. అవి ఉంటాయి, వాళ్ళు తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మళ్ళీ చేస్తారు, అందులో వేసి ఒకే ఒకే అంటూ తింటూ ఉంటాడు. వీడు జుట్టు పీకే. ఇలా ఎందుకు? తెలుగువాడు కదా వాడు, ఆలేరు వాడు కదా, అమెరికా వాడు అయిపోయాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అక్కడ ఉన్నాడు, సీరియల్సే తింటాడు. నీకు నువ్వు దోశ వేస్తే తిండవాడు. దోశ ఏమిటమ్మా, సీరియల్స్ నేర్చుకొని ఈ ముసలావిడికి ఇప్పుడు సావుగాలానికి లావు దుఃఖం, ఈవిడికి సీరియల్స్ అలవాటు చేస్తాడు.